హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పవిత్ర హోమ్ కుకింగ్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ బీరకాయ నువ్వు పప్పు కర్రీ. ఈ బీరకాయ కర్రీలో నువ్వుల పొడి వేసి చేయడం వల్ల కర్రీ గ్రేవీ కన్సిస్టెన్సీలో ఉంటుంది. అలాగే మంచి ఫ్లేవర్, టేస్ట్ కూడా బాగుంటుంది. అయితే ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. నేను ఫ్రెష్గా ఉన్న 1 కిలో బీరకాయలను తీసుకున్నాను. వాటిని కడిగి పొట్టు మొత్తం తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని నేను 100 గ్రాముల వరకు నువ్వులు తీసుకుంటున్నాను. వీటిని లో ఫ్లేమ్ మీద గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఇందులో నేను చిన్న ఎండుమిరపకాయను కూడా వేసుకుని ఫ్రై చేస్తున్నాను. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని చిన్న మిక్సీ జార్లోకి తీసుకుని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు, 1/2 టీ స్పూన్ జీలకర్రను కూడా వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత 4 పచ్చిమిర్చిని పొడవుగా చీల్చి వేసుకుంటున్నాను. తర్వాత 2 పెద్ద సైజు ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. అందులో 2 స్పూన్స్ సాల్ట్ కూడా వేసుకుని ఉల్లిపాయలను 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న సైజు టమాటాను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఇలా చిన్ని ముక్కలుగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కలను కూడా అందులో వేసుకుని బాగా కలుపుకుంటూ బీరకాయలోని వాటర్ మొత్తం సపరేట్గా అయ్యేంత వరకు మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఇలా వాటర్ సపరేట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకొని బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇందులో వాటర్ ఏమీ అవసరం లేదండి. కర్రీ ఉడకడానికి బీరకాయ ముక్కల్లో నుంచి వచ్చిన వాటర్ మొత్తం సరిపోతుంది. ఈ విధంగా అందులోని వాటర్ మొత్తం ఎగిరిపోయి కూర దగ్గరికి వచ్చేంత వరకు మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇలా కర్రీ దగ్గరికి వచ్చేసి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న నువ్వుల పొడిని కూడా అందులో వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకొని 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. అంతేనండి, బీరకాయ నువ్వు పప్పు కర్రీ రెడీ అయిపోయింది. బీరకాయ అంటే ఇష్టపడిన వాళ్ళకి కర్రీని ఈ విధంగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.